అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ ఏంటో చూద్దాం. సింపుల్‌గా, ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా మనకి ఇందులో ప్రోటీను, ఫైబరు ఎక్కువగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. మిల్లెట్సు, క్యారెట్ రైసు, ఇందులోకి బొబ్బర్లతో పెరుగు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. బొబ్బర్లలో కూడా మనకి ప్రోటీను, ఫైబరు ఎక్కువగా ఉంటాయి. అలాగే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. చక్కగా వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు, డయాబెటిక్ వాళ్ళు ఎవ్వరైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చు. పోర్షన్ కంట్రోల్ చేసుకొని తింటే ఏదైనా సరే హెల్తీనే. సరే, ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత సోంపు, ఒక స్పూన్ సోంపు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు వేసుకొని, ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. వేరుశెనగ పప్పు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వేరుశెనగ పప్పు అయినా వేసుకోవచ్చు. చూడండి, జీడిపప్పు కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. వీటన్నింటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం క్యారెట్‌ని సన్నగా తురుముకొని వేసుకోండి. ఈ విధంగా కొంచెం పెద్దగా ఉండే వైపు తురుముకుంటే మనకి చాలా బాగుంటుంది. రైస్‌లో కూడా కొంచెం తినేటప్పుడు తగులుతూ ఉంటాయి. ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, చూడండి క్యారెట్‌లో వాటర్ ఉంటుంది కదా. ఈ వాటర్ అంతా పోయి ఈ విధంగా డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరి మనకి ఏ కర్రీస్‌లో కానీ, రైస్ ఐటెమ్స్‌లో ఎందులో ఏసుకున్నా కూడా చాలా బావుంటుంది. బీట్రూట్ రైస్ చేసుకునేటప్పుడు, క్యారెట్ రైసు ఇట్లా ఎందులోకైనా కూడా చాలా బావుంటుంది. పచ్చి కొబ్బరి వేసుకొని వేయించుకొని, ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మిల్లెట్స్. మిల్లెట్స్ ప్లేస్‌లో మీరు రైస్ కావాలంటే రైస్ వేసుకోవచ్చు. గోధుమ రవ్వ ఇలా ఏది కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మిల్లెట్స్ వేస్తున్నాను. టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకొని, స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని, ఒకసారి అంతా బాగా కలుపుకొని, ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూడండి, టేస్టీగా ఉండే క్యారెట్ మిల్లెట్స్ రైస్ రెడీ. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మంచిది. మిల్లెట్స్‌లో మనకి ప్రోటీను, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. సరే, ఇందులోకి మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీ కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్‌గా చేసుకునే మజ్జిగ చారు, పెరుగు చట్నీ అలా కాకుండా ఒకసారి ఇలాగ బొబ్బర్లు, శనగలు, రాజ్మా ఇలాగ యాడ్ చేసుకొని చూడండి, చాలా బావుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కావాలంటే మీరు ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదిక్కడ. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని, టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 టమాటాలు ఇవి. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 2 చిన్న టమాటాలు. ఈ టమాటాలని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుంటే ఫాస్ట్‌గా ఉడికిపోతాయి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం. చూడండి, టమాటా అంతా బాగా మగ్గిపోయింది. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు వేసుకొని, టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు, కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కదా. చెక్ చేసుకొని మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం వేసుకొని ఇందులో ఒక స్పూను నువ్వులు, తెల్ల నువ్వులు కానీ, నల్లయి వేసుకున్నా కూడా బావుంటుంది. చాలా మంచిది నువ్వులు. కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా. అలాగే ఒక స్పూను కసూరి మేతి. ఇలాంటి పెరుగు కర్రీస్ చేసుకునేటప్పుడు కసూరి మేతి టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఖచ్చితంగా వేసుకోండి, బావుంటుంది. ఇప్పుడు ఇందులో నేను పెరుగుని బాగా కొంచెం చిక్కటి మజ్జిగలాగా చేసుకొని వేస్తున్నాను. పెరుగు చిక్కగా ఉండే పెరుగైనా వేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా వేసుకోండి, బావుంటుంది. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లు, అలసందలంటారు. లేకపోతే మనకి ఇంగ్లీష్‌లో బ్లాక్ ఐ బీన్స్ అంటారు. ఇవి ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను నేను. గుగ్గిళ్ళ కోసమని ఉడికించాను. సరే, ఈరోజైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని, ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీగా ఉండే బొబ్బర్లు, పెరుగు కర్రీ రెడీ. చాలా బావుంటుంది. శనగలు, రాజ్మాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనకి బొబ్బర్లలో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ప్రోటీను, ఫైబర్ కూడా ఉంటుంది. చాలా హెల్తీ. తప్పకుండా ట్రై చేసి చూడండి. హ్మ్. టేస్టీగా ఉండే బొబ్బర్లు, పెరుగు కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా లంచ్ బాక్స్ పెట్టేయడమే.
మనం ఇంట్లో ఉన్నప్పుడు లంచ్ కానీ, లేకపోతే డిన్నర్‌కి లేదా ఈ విధంగా లంచ్ బాక్స్ పెద్దవాళ్ళు ఎవరన్నా మిల్లెట్స్ అట్లా లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నట్లయితే తప్పకుండా ఇలాంటి కాంబినేషన్స్ ట్రై చేయండి. చాలా బావుంటాయి. ఈరోజైతే లంచ్ బాక్స్‌లోకి క్యారెట్, మిల్లెట్స్ రైస్, అలాగే బొబ్బర్లు, పెరుగు కర్రీ. అలాగే ఈరోజు ఫ్రూటు ఆరెంజ్ అన్నమాట. చాలా టేస్టీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ ట్రై చేసి నచ్చితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.